सत्यकुमार अण्ण नायकत्व जिंदाबाद जिंदाबाद गोविंदाय नमः लोड गया रेनो लोड गया किन्नी के अब आओ चलो हमें और मन में क्या करते हैं आलोचना ప్రధాన కారణం పరిశుభ్రత లోపించడం. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ దేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. దీని ప్రధాన ఉద్దేశం 2019 నాటికి దేశంలో ఉన్న గ్రామాలన్నింటినీ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చేయాలని, తర్వాత 23-24 నాటికి ODF ప్లస్గా మార్చాలనే ప్రధాన ఉద్దేశం. దానిలో భాగంగా ప్రధానమంత్రి గారే స్వయంగా చీపురు చేతబట్టి ప్రజలను భాగస్వాములు చేస్తూ స్వచ్ఛత గురించి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా ఒక అవగాహన కల్పించి ఇవాళ స్వచ్ఛ భారత్ను నిర్మించే దిశగా, తద్వారా ఆరోగ్య భారత్ను నిర్మించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా 12 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను కూడా ఇజ్జత్ గర్ల పేరుతో నిర్మించడం జరిగిన విషయం కూడా తెలిసిందే. ఇదే విధంగా దాంట్లో భాగంగా ఇవాళ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, అదేవిధంగా ద్రవ్య వ్యర్థ పదార్థాల నిర్వహణ చేసి తద్వారా గ్రామాలన్నింటినీ పరిశుభ్రంగా తీర్చిదిద్దడం స్వచ్ఛ భారత్ యొక్క ప్రధాన ఉద్దేశం. దాంట్లో భాగంగా ఇవాళ ఘన ద్రవ్య వ్యర్థ పదార్థాల నిర్వహణలో భాగంగా పంచాయతీల్లో చెత్త నుండి సంపద తయారు చేయాలని చేసే కేంద్రాలను కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ 5 ట్రాక్టర్లని ధర్మవరం నియోజకవర్గంలో మంజూరు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ గ్రామ పంచాయతీలు 5 గ్రామ పంచాయతీలకి రావుల చెరువు, మల్లా కాలువ ధర్మవరం మండలంలోను, అదేవిధంగా తాడిమర్రి మండలంలో దాడితోట గ్రామానికి పంచాయతీకి, బత్తలపల్లి మండలంలో సంజీవపురం, మాల్యవంతం పంచాయతీలకు గాను స్వచ్ఛ భారత్ కింద ట్రాక్టర్లను మంజూరు చేయడం జరిగింది. ఈ రకమైన దృష్టి పెట్టి వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, మన గ్రామాల్ని స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచుకునే ఆవశ్యకత గురించి చెప్పడం జరిగింది. ఇటీవల గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా సమీక్ష నిర్వహించి ఈ స్వచ్ఛ భారత్ మీద అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఓకే సార్.